Hello everyone, welcome to our Hebrew classes. ఈ Hebrew classes లో this is our 8th class. మనము గత 5 క్లాసెస్ నుంచి హీబ్రూ ఆల్ఫాబెట్ నేర్చుకుంటూ వచ్చాము. ఇప్పటి వరకు ఐ థింక్ దాదాపు 10 లెటర్స్ 10 లెటర్స్ని హీబ్రూ ఆల్ఫాబెట్ నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాము. మరి ఈ క్లాస్లో ఒక్క లెటర్ మాత్రమే మనం నేర్చుకోబోతున్నాము. ఆ లెటర్ ఏంటంటే చూడండి, ఆ లెటర్ వచ్చేసి ఖాఫ్. ఆ లెటర్ వచ్చేసి ఖాఫ్. నేను రాస్తున్నాను చూడండి, ఖాఫ్. దాంట్లో నేను 2 వర్షన్స్ చెప్పాను కదా, ఒకటి వచ్చేసి ప్రింట్ వర్షన్ అని, ఇంకొకటి వచ్చేసి స్క్రిప్ట్ వర్షన్. స్క్రిప్ట్ వర్షన్ అంటే ఏంటంటే హ్యాండ్ రైటింగ్ అని నేను ఇదివరకే చెప్పాను. హ్యాండ్ రైటింగ్, రైట్. కాబట్టి ప్రింట్ వర్షన్లో దాన్ని ఎలా రాస్తారంటే కాఫ్ అనేదాన్ని ఇలా రాస్తారండి, మధ్యలో చుక్క ఉండాలి. మనము బేట్ అన్నటువంటి లెటర్లో కూడా మధ్యలో చుక్క పెడతాం కదా, అదనమాట. అలానే దీనికి కూడా కాఫ్ అన్నటువంటి లెటర్కు మధ్యలో చుక్క పెట్టాలి. దీని స్క్రిప్ట్ వర్షను ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, అయితే రౌండ్స్ ఉంటాయన్నమాట, మధ్యలో చుక్క ఉండాలండి. కాబట్టి ఈ పర్టికులర్ లెటర్ ఏ రకమైన సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే ఖ. ఖ దాన్ని మనము ఇంగ్లీష్ లెటర్ కేతో మనం సూచించవచ్చు. అయితే ఈ చుక్క తీసేస్తే ఏమవుతుందో చూడండి. చుక్క తీస్తే ఇలా రాస్తాము, దీన్ని ఇలా రాస్తాము. అయితే ఇది ప్రొడ్యూస్ చేసే సౌండ్ ఏంటంటే సిహెచ్. అది కానీ ఎగ్జాక్ట్గా కాదు అది. ఇప్పుడు దీనికి, ఈ లెటర్కి, ఈ కేకి, ఈ సిహెచ్తో రిప్రజెంట్ చేస్తూ వచ్చే సౌండ్కి డిఫరెన్స్ ఏదో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు కే అన్న సౌండ్ ఖ ఖ, మనం ఎంతసేపు ఆ సౌండ్ చేస్తున్నాం ఖ అంతే కదా, జస్ట్ అలా అయిపోతుంది. అదే కానీ అంటే ఈ సిహెచ్ అన్న ఆ సౌండ్ చూడండి, మనం కంటిన్యూ చేయగలం, అదనమాట. కాబట్టి అందుకనే ఈ కే అన్నటువంటిది హార్డ్ ప్రొనౌన్సియేషన్ అంటాం. ఎందుకంటే హార్డ్ అది, దాన్ని మనము we cannot sustain that sound more than maybe 1 second or 2 seconds. ఖ అయిపోతుంది ఖ. కానీ సిహెచ్ అయితే అంటే ఆ సౌండ్ని మనం సస్టైన్ చేస్తున్నాం ఎక్కువసేపు. అందుకని దీన్ని సాఫ్ట్ ప్రొనౌన్సియేషన్ అంటాము. కాబట్టి ఈ లెటర్ ఫ్రెండ్స్, ఒక వర్డ్ చూద్దాం మనం. చూడండి, ఒక వర్డ్ ఇప్పుడు ఈ 2 లెటర్స్ని ఉపయోగించి మనం చేద్దాం. చూడండి, కొహావ్. ఇది ఖ. ఇట్లా పెడితే ఇది వవెల్స్ అనమాట, నేను తర్వాత చెప్తాను. కొహావ్. ఇది యాక్చువల్గా ఇది ఖా సౌండ్ అనమాట. ఖ, ఇది కాఫ్ అన్నటువంటి లెటర్. ఇది కూడా కాఫ్ అన్న లెటరే. అయితే ఈ పర్టికులర్ లెటర్ ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది? సిహెచ్, ఆ సౌండ్. అయితే దాన్ని మనం హ హ హ అట్లా మనం చెప్తాం. అందుకనే ఈ కే ప్రక్కన ఇది పెడితే ఇది వవెల్ అండి. వవెల్ అంటే అచ్చులు అనమాట. నేను ఇంకా మీకు ఇంట్రొడ్యూస్ చేయలేదు, తర్వాత ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చెప్తాను. కాబట్టి కో, ఈ కింద ఉంచండి ఈ లెటర్ టీ లాగా, దాన్ని కామెట్స్ అంటారు. కామెట్స్, క్యూఏ, కామెట్స్. అది కూడా నేను తర్వాత చెప్తాను. కాబట్టి కో హావ్, కొహావ్. ఇది బేట్ కదా, బేట్లో యాక్చువల్గా ఆ మధ్యలో చుక్కలేదు కాబట్టి అది హా అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. వా అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకనే కో హావ్, కొహావ్. ఇది వచ్చేసి, ఈ 2 వచ్చేసి కో సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయండి.
ఇది హా సౌండ్. హా అంటున్నాం కానీ యాక్చువల్గా ఇది ఆ సౌండ్ అనమాట. ఇది వా సౌండ్ ఈ లెటర్. అర్థమైందా? కాబట్టి ఇది కొహావ్. ఇక్కడ మరి గందరగోళంగా రాసినట్టుంది. ఇక్కడ రాస్తాను చూడండి. మళ్ళీ రాస్తున్నా. ఇది వచ్చేసి కో. కో అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ మొత్తం కలిపితే కో అయింది. ఇది యాక్చువల్ కాఫ్ అన్ లెటర్. ఇది హావ్. హావ్ కింద కామెంట్స్ అనేటువంటిది పెట్టాను. ఈ రెండు వొవెల్స్ అనమాట. తర్వాత ఇంట్రొడ్యూస్ చేస్తా. కో హావ్. వ్ సౌండ్ మీకు తెలుసు కదా ఆల్రెడీ. బేట్లో మధ్యలో చుక్కు తీసేస్తుంది, ఉవ్ సౌండ్ అవుతుంది. కాబట్టి ఇది కో. ఇది వచ్చేసి హావ్ ఇదనమాట. కాబట్టి మామూలు మనం తెలుగులో రాస్తే ఇటు నుంచి రాస్తాం కదా, అందుకని కో హావ్. కొహావ్ అంటే స్టార్ అండి, నక్షత్రం. స్టార్ నక్షత్రము. నక్షత్రము. రైట్. అది అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చెప్తాను చూడండి. ఇక్కడ సైడ్ రాస్తా. ఏదైనా కానీ ఒక పదానికి ప్రారంభంలో కానీ మధ్యలో కానీ వస్తే ఇట్లా రాస్తాం కాఫ్ని. అంటే ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఏదైనా ఒక పదంలో వస్తే ఈ విధంగా రాస్తాం. అదే కానీ ఈ లెటరు ఏదైనా ఒక పదంలో ఆఖరి అక్షరంగా వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా రాయాలంటే ఈ హింజ్ను చూడండి, యువతలకు వచ్చిందని ఇది కిందకి పడేయాలి. అంటే ఈ విధంగా ఉన్నటువంటిది ఇది ఇది ఇంకా కిందకి తీసుకొస్తే ఎట్లా అయింది చూడండి, ఇట్లా అయిపోయింది. ఇట్లా కిందకి మరి పొడుగ్గా అయిపోయింది. అంటే ఈ హింజ్, దీన్ని హింజ్ అంటాం కదా, దీన్ని కిందకి వర్టికల్గా రాసేస్తాం. అప్పుడు ఇది పొడుగు అయిపోయింది కదా, అదనమాట. ఇట్లా రాయాలి. కాబట్టి ఇదే కానీ యాక్చువల్గా ప్రింట్ వర్షన్లో దీన్ని ఎలా రాస్తారంటే ఇలా రాస్తారండి, ఇలా రాస్తారు. అదే కానీ స్క్రిప్ట్ వర్షన్లో అయితే ఇలా ఇలా రాస్తారు. కాబట్టి ఏదైనా ఒక పదానికి ఆఖరి అక్షరంగా కాఫ్ అన్నటువంటి లెటర్ వస్తే దీన్ని ఇట్లా రాయాలి చూడండి. అయితే ట్రెడిషనల్గా ఇది ఇట్లా, ఇది ప్రింట్ వర్షను స్క్రిప్ట్ వర్షను, కానీ ట్రెడిషనల్గా ఇలా రాస్తారండి. రైట్. కాబట్టి ఇది మన 11వ లెటర్ అండి. మన హీబ్రూ ఆల్ఫాబెట్లో ఇప్పటి వరకు 10 అక్షరాలు నేర్చుకున్నాము. ఇది వచ్చేసి కాఫ్ అన్నటువంటిది 11వ లెటర్ అనమాట. కాబట్టి ఇది 2 రకాల సౌండ్స్. మధ్యలో చుక్కుంటేనేమో కే అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, చుక్క లేకపోతేమో అది హ అన్నట్టు ఉంటుంది, కానీ యాక్చువల్గా ఆ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని కేని హార్డ్ ప్రొనౌన్సియేషన్ అంటాం. ఎందుకంటే ఖ ఆ సౌండ్ ఎంతసేపు మనం చెప్పగలము? జస్ట్ ఒక సెకండ్ ఖ అంతే, దాన్ని సస్టైన్ చేయలేము ఎక్కువసేపు. అదే కానీ సిహెచ్ తోటి అంటే ఆ సౌండ్ అట్లా సస్టైన్ చేస్తున్నాం ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అందువల్ల ఇది సాఫ్ట్ ప్రొనౌన్సియేషన్ అంటాము. ఈ రెండిటితో మనం ఫామ్ చేసిన ఒక పదం కూడా ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ కొహావ్. 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 దీన్ని హా అంటున్నామే కానీ యాక్చువల్గా ఇది కూడా ఈ లెటరే. ఇది ఇక్కడ మనం రాసిన చూడండి, ఈ లెటర్ అనమాట. అయితే ఆ సౌండ్ని హా అన్నట్టు పలుకుతున్నాం అంతే. కాబట్టి కొహావ్ అంటే నక్షత్రము. రైట్. అయితే ఈ కాఫ్ అన్నటువంటి లెటర్ ఏదైనా ఒక పదంలో ఆఖరిగా వస్తే మాత్రం ఇలా రాయాలండి. అంటే ఈ కింద ఉన్నట్టు ఈ హింజ్ని, అంటే ఇటు తిరిగిన ఈ గీతని కిందకే వదిలేస్తాం, అప్పుడు ఇది పొడుగైద్ది ఈ గీత. అయితే ప్రింట్ వర్షన్లో ఇటు రాస్తాము, స్క్రిప్ట్ వర్షన్లో ఈ విధంగా రాస్తామండి. చూడండి ఇక్కడ ప్రింట్ వర్షను, ఇది స్క్రిప్ట్ వర్షన్. స్క్రిప్ట్ వర్షన్ అంటే ఏంటి? అది హ్యాండ్ రైటింగ్ అనమాట, మనం చేతితో రాసినప్పుడు ఎలా రాస్తాం అన్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము హీబ్రూ ఆల్ఫాబెట్లో సగం ఆల్ఫాబెట్ నేర్చుకున్నట్టు. హీబ్రూ ఆల్ఫాబెట్లో మొత్తము 22 అక్షరాలు ఉంటే ఆ 22 అక్షరాల్లో 11 అక్షరాలు నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 11 అక్షరాలని ఒకసారి చక్కగా రాసి మీకు చూపిస్తాను. ఓకేనా? సో లెట్ us see them. ఇప్పటి వరకు మనం 11 అక్షరాలు నేర్చుకున్నాం. ఆ 11 అక్షరాలు చూద్దామండి. కాబట్టి మొదటి అక్షరం వచ్చేసి ఆలెఫ్. ఆలెఫ్. ఆలెఫ్ ప్రింట్ వర్షన్ ఇక్కడ రాస్తాను, స్క్రిప్ట్ వర్షన్ ఇక్కడ రాస్తానండి. ఆలెఫ్ ఎలా రాస్తాము? ఇట్లా, ఇది ఆలెఫ్. రైట్. దీన్ని స్క్రిప్ట్ వర్షన్ అయితే ఇది ఆలెఫ్. రెండోది బెయిట్.
బెయిట్ ఇలా రాస్తాము చుక్క. అదే కానీ ఇక్కడైతే చుక్క పెడతాము, లేదా కొంతమంది ఇలా కూడా రాస్తారు బెయిట్. అయితే చుక్క తీసేస్తే ఇది వెయిట్ అవుతుంది. వెయిట్ ఇలా రాస్తాము, ఇలా రాస్తాము వెయిట్. ఇది వా సౌండ్, ఇది వెయిట్. అయితే దీన్ని సపరేట్ లెటర్గా మనం కౌంట్ చేయండి చూడండి. రైట్, 3 ఆలిఫ్, బెయిట్, గీమెల్. గీమెల్ ఎలా రాస్తాము? ఇలా రాస్తాం. ఇది ప్రింట్ వర్షను, ఇది స్క్రిప్ట్ వర్షన్. గీమెల్. డాలెట్, డాలెట్ ఎలా రాస్తాం? రైట్. తర్వాత గీమెల్, గీమెల్. గీమెల్ ఎలా రాస్తాం? ఇలా రాస్తామండి, గీమెల్. సరేనా? తర్వాత డాలెట్, డాలెట్ ఎలా రాస్తాము? ఇలా రాస్తాం, డాలెట్. కట్ ఆలిఫ్, బెయిట్, గీమెల్, డాలెట్. హే, తర్వాత హే ఇలా రాస్తాం. ఇది స్క్రిప్ట్ వర్షన్. రైట్, మిగిలిన కూడా రాద్దాం, ఆగండి. 6ది హే, తర్వాత వావ్. వావ్, వావ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ రాసించండి. ప్రింట్ వర్షను, స్క్రిప్ట్ వర్షన్ అండి. స్క్రిప్ట్ వర్షన్ అంటే హ్యాండ్ రైటింగ్. వావ్ ఇలా రాస్తాం, ఒక గీత స్ట్రైట్గా పెట్టి అది స్క్రిప్ట్ వర్షన్ అండి. హే వావ్, వావ్. వావ్ తర్వాత జాయిన్, జాయిన్ ఇట్లా రాస్తాం చూడండి. జాయిన్ ఇది టీ లాగా ఉంటుంది, అయితే ఇది ఆటవాలాగా ఉంటుంది అనమాట. జాయిన్. దీని స్క్రిప్ట్ వర్షను ఎగ్జాక్ట్గా గీమెల్కి ఆపోజిట్ లాగా ఉంటుందండి. చూడండి ఇట్లా రాస్తాం, ఇది జాయిన్. జాయిన్ తర్వాత ఖట్, ఖట్. దీన్ని ఎలా రాస్తాము? ఇలా, ఇక్కడి నుంచి ఇట్లా, ఇది ఖట్. ఆ తర్వాత టెట్, టెట్ ఇదండి, ఇలా రాస్తాం. మళ్ళీ రాస్తాను, ఆగండి. ఇది, ఇది టెట్. తర్వాత యోడ్, యోడ్ చెప్పాను కదా, ఇలా చాలా చిన్న లెటర్, ఇంతే, ఒక కామ అలాగా ఉంటుంది. యోడ్. 11 అక్షరం వచ్చి కాఫ్, కాఫ్ ఎలా అండి, ఇది, ఇది కే అన్న సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే లోపల చుక్క తీసేస్తే, ఐఎమ్ సారీ, ఇట్లా లోపల చుక్క తీసేస్తే ఇది సిహెచ్. ఈ కే అన్నది హార్డ్ ప్రొనౌన్సియేషన్ నేను చెప్పాను కదా, అంటే ఖ. ఎంతసేపు ఆ సౌండ్ మనం నిలపగలము? ఖ, ఒక సెకండే. అదే సిహెచ్ అయితే ఇసి ఆ సౌండ్ నేను ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్ ఇట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి ఇది సాఫ్ట్ ప్రొనౌన్సియేషన్ అండి. కాబట్టి ఇవండి ఈ 11 లెటర్స్ని మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాము. హీబ్రూ ఆల్ఫాబెట్లో సగం లెటర్స్ నేర్చుకున్నామండి. అసలు ఒక వారంలో మనం ఆల్మోస్ట్ నో ఎఫర్ట్. ఇది ఒక వారంలో 2 లెటర్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం. రైట్, కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన లెటర్స్ అన్నీ మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి పదే పదే. నేను ఇంకా ఏదైనా మర్చిపోయానా? ఐఎమ్ సారీ. ఈ కాఫ్లో ఈ అక్షరం ఒక పదానికి లాస్ట్లో వచ్చింది అనుకోండి, ఏం చెప్పాను? ఇట్లా హారిజంటల్గా వచ్చిన దీన్ని వర్టికల్గా పెట్టమని చెప్పాను కదా, అంటే ఏమైంది? ఇది కిందకి వేసేయాలి. అంటే ఇలా ఇలా రాస్తాం, అంటే ఒక పదంలో ఇట్లా ఇట్లా వచ్చి కిందకు వస్తుంది. రైట్, అదే ఈ హింజిని ఇటు కిందకి వేస్తాం, ఇక్కడ ఉన్నదాన్ని ఇటు కిందకి వేస్తామండి, వర్టికల్గా వచ్చేస్తాం. ఇప్పుడు పొడుగ్గా వస్తుంది. అది ఒక పదంలో దీన్నే ఫైనల్ కాఫ్ అంటారు చూడండి. ఎందుకంటే ఒక పదంలో ఆఖరి లెటర్గా ఈ అక్షరం వస్తే
ఎలా వస్తుంది అదనమాట ఫైనల్ కాఫ్ అంటారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈ 11 లెటర్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. హీబ్రూ నేర్చుకోవడం అన్నటువంటిది ఒక గొప్ప అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే బైబిలు గ్రంథం యొక్క మూల ప్రతులను మనం చదవగలం డైరెక్ట్గా. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉనికిలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్లో అత్యంత పురాతనమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైనా ఉన్నాయా అంటే అవి బైబిలే. కాబట్టి అటువంటి బైబిలు గ్రంథ మూల ప్రతులను వాటి ఒరిజినల్ భాషలో చదవడం అన్నటువంటిది చాలా గొప్ప విషయం కదా. కాబట్టి ఎంత మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా మీరు హీబ్రూ నేర్చుకోండి. బైబిల్ గ్రంథాన్ని ఒరిజినల్ భాషలో చదవడానికి నేర్చుకోండి. నేనైతే అసలు ఏమంటానంటే ప్రతి క్రైస్తవుడు కూడా చిన్న పిల్లలప్పటి నుంచి వాళ్ళకి హీబ్రూను గ్రీకును నేర్పించాలి. మనం తెలుగు ఎలా నేర్చుకుంటామో హీబ్రూ గ్రీకును అలాగే నేర్పించాలి. ఎందుకంటే మన విశ్వాసం అన్నటువంటిది మన ఊపిరి, బైబిల్ మన ఊపిరి, పరిశుద్ధ లేఖనాలు మన ఊపిరి. మరి మనకు ఊపిరైనటువంటి ఆ లేఖనాలను ఆ మూలప్రతులను వాటి ఒరిజినల్ భాషలో నేర్చుకోవడం అన్నటువంటిది మన కర్తవ్యం కాదా? మరి మన ఊపిరి అయినటువంటి ఆ పరిశుద్ధ లేఖనాలను వాటి ఒరిజినల్ లాంగ్వేజెస్లో చదవగలగడం అన్నటువంటిది మన యొక్క బాధ్యత కాదా, మన కర్తవ్యం కాదా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హీబ్రూ గ్రీకు నేర్చుకోవాలన్నటువంటిది నా యొక్క కోరిక, నా ఆశ అన్నమాట. దీన్ని ఎవరు కూడా ఒక చాయిస్గా భావించకుండా మ్యాండేటరీగా గుర్తించి నేర్చుకోవాలి. రైట్. కాబట్టి ఇంతటితో ఐఎమ్ వైండింగ్ అప్ దిస్ క్లాస్. మరొక క్లాస్లో మరో 2 లెటర్స్తో మనము కలుసుకుందాం. అప్పటి వరకు you keep practicing Hebrew, enjoy your Hebrew. May God bless you. Thank you. Bye.